నీతి ఆయోగ్ సమావేశం ఆగస్టు 7న ఢిల్లీలో జరగనుందని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ ఆహ్వానాలు పంపింది. ఆగస్టు 6 సాయంత్రం ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ నీతి ఆయోగ్ సమావేశాలను బహిష్కరిస్తున్నానని, నీతి ఆయోగ్ రాష్ట్రాల సమాఖ్య స్వభావాన్ని, రాష్ట్రాల హక్కులను రద్దు చేస్తున్నదని, అందువల్ల తాను ఈ సమావేశాలకు హాజరు కాబోనని ప్రకటించారు. దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ సమావేశాలను బహిష్కరించవచ్చునా లేదా, బహిష్కరణ ఉచితమా అనుచితమా అని చర్చ జరుగుతున్నది. ఇది కేవలం ఒక రాజకీయ చర్య మాత్రమే కాదు. ఇందులో భారత రాజకీయార్థిక వ్యవస్థ చరిత్ర, అభివృద్ధి నమూనా, ప్రణాళికాబద్ధ వ్యూహం, కొత్తగా 8 సంవత్సరాలుగా మోడీ పాలనలో ప్రణాళికను రద్దు చేయడానికి జరుగుతున్న ప్రయత్నం అన్నీ కలగలిసి ఉన్నాయి. కనుక నీతి ఆయోగ్ సమావేశము, ఆ సమావేశాన్ని ఒక ముఖ్యమంత్రి బహిష్కరించడము అనే విషయాలు మాత్రమే కాకుండా, అసలు మొత్తంగా ఈ సమస్య ఏమిటి, ఈ వ్యవహారం ఏమిటి ఆలోచించాలి. భారతదేశానికి బ్రిటిష్ వలసవాదం నుంచి విముక్తి దొరుకుతుంది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు అనే ఆలోచన ప్రారంభమైనప్పటి నుంచి, అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తర్వాత నుంచి దేశంలో బ్రిటిష్ వలసవాదులు వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి ఆర్థికాభివృద్ధి వ్యూహం అనుసరించాలి అనే చర్చలు ప్రారంభమయ్యాయి. 1938లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడుగా ఉన్న కాంగ్రెస్ దేశంలో ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని ఏర్పాటు చేస్తాము అనే ఆలోచనతో ఒక ప్రణాళిక కమిటీని నియమించింది. ఈ ప్రణాళిక కమిటీ 38 నుంచి అనేక మార్పులు జరిగి 1945-46లో వేరువేరు రకాల ప్రణాళికలు, ఒక బొంబాయి ప్లాన్ అనే పేరుతో పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ప్లాను, భారత జాతీయ కాంగ్రెస్ తయారు చేసిన ప్లాను, ఎంఎన్ రాయ్ చేసిన ప్లాను, ఇటువంటి అనేకమైన ప్లాన్లు వచ్చి చివరికి 1947 ఆగస్టు 15 తర్వాత భారతదేశం ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహాన్ని ప్రారంభిస్తుంది, కొనసాగిస్తుంది అని అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించాడు. అందువల్లనే 1950లో ఈ దేశంలో ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పడింది. ఇక్కడ మళ్ళీ కొంచెం చరిత్రలోకి వెళ్ళి, మామూలుగా పెట్టుబడిదారీ విధానం అనేదే అరాచకమైన ఉత్పత్తి విధానం. అది విడివిడిగా ఒక కార్ఖానా చాలా పద్ధతి ప్రకారం, చాలా క్రమశిక్షణగా, చాలా వ్యూహాలతో పనిచేస్తుంది. కానీ వేరువేరు కార్ఖానాల మధ్య పోటీ వల్ల మొత్తంగా ఉత్పత్తిలో, పరిశ్రమలో ఎప్పటికప్పుడు సంక్షోభం వ్యాపిస్తుంది. ఒక దూరదృష్టి, ఒక ప్రణాళిక, ఏమి అవసరము, అందుకోసం ఎటువంటిది ఉత్పత్తి చేయాలి, ఏ వనరులను వాడుకోవాలి, ఇటువంటి చర్చ లేని పెట్టుబడిదారీ విధానం స్థానంలో బోల్షివిక్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రణాళికా సంఘం నేతృత్వంలో పంచవర్ష ప్రణాళికలు పెట్టారు. పంచవర్ష ప్రణాళికలలో 1921లో ప్రారంభమైన పంచవర్ష ప్రణాళికలు 5 సంవత్సరాలకు ఉద్దేశించిన లక్ష్యాలను 4 సంవత్సరాల్లో సాధించారు, 3 సంవత్సరాల్లో సాధించారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1917 నుంచి రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వరకు జరిగిన 4-5 పంచవర్ష ప్రణాళికల్లో అందరికీ తెలిసిన చరిత్రే సోవియట్ యూనియన్ ఒక 20 సంవత్సరాలలో పెట్టుబడిదారీ ప్రపంచం 200 సంవత్సరాలలో సాధించిన అభివృద్ధిని సాధించింది. అందుకు ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహమే ప్రధానమైన కీలకమైన కారణం అని ప్రపంచవ్యాప్తంగా మేధావులు గుర్తించారు. ఏ వనరులున్నాయి, ప్రజలకు ఏ అవసరాలున్నాయి, ఈ వనరులను ఈ అవసరాలు తీర్చడానికి ఏ నిష్పత్తిలో వాడాలి అనే ఒక చర్చ సోవియట్ యూనియన్ ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహం చేసింది.
1930ల మధ్య ఈ ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహంతో సోవియట్ యూనియన్ సాధించిన అభివృద్ధిని చూసి ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ బెర్ట్రాండ్ రస్సెల్ దగ్గర నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి నెహ్రూ దాకా ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహం మానవ జాతికి మేలు చేస్తుంది, మనుషుల అవసరాలు తీరుస్తుంది, వనరులను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వినియోగిస్తుంది అనే ఒక ఆలోచనకు వచ్చారు. అందువల్లనే వలసానంతర భారతదేశం ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహాన్ని అనుసరించాలి అని నెహ్రూ తలపోశాడు. అందువల్లనే ప్రణాళికా సంఘం ఏర్పడింది. అందువల్లనే భారతదేశంలో కూడా సరిగ్గా సోవియట్ యూనియన్లో లాగానే పంచవర్ష ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. అప్పటిదాకా వ్యవసాయ దేశంగా ఉన్న భారతదేశంలో వ్యవసాయం మీద పూనిక పెట్టాలా, పరిశ్రమల మీద పూనిక పెట్టాలా, వ్యవసాయ రంగాన్ని పారిశ్రామికాభివృద్ధిని ఎట్లా సమన్వయం చేయాలి అని మొదటి 3 ప్రణాళికలు చాలా విస్తృతమైన చర్చలు జరిగాయి. భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్థాపించడానికి, ప్రభుత్వ రంగ పరిశ్రమలలో వేలాది లక్షలాది కోట్లాది మందికి ఉపాధి కల్పించడానికి, ప్రజల అవసరాలు తీర్చే వస్తువుల సరుకుల ఉత్పత్తి చేయడానికి ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహం చాలా ఉపయోగపడింది. 1965 యుద్ధం తర్వాత పంచవర్ష ప్రణాళికను కొనసాగించే అవకాశం లేకపోయింది. రోలింగ్ ప్లాన్ అన్నారు, వార్షిక ప్లాన్ అన్నారు. 3 సంవత్సరాల పాటు పంచవర్ష ప్రణాళిక పద్ధతి ఆగిపోయింది. కానీ మళ్ళీ 1969లో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో, భూ సంస్కరణలు వంటి విధానాలు ప్రకటించి పంచవర్ష ప్రణాళికలు మళ్ళీ ప్రారంభించారు. మళ్ళీ 1980ల తర్వాత విపి సింగ్ అధికారంలోకి రావడం, రాజకీయ అస్థిరత నెలకొనడం, అందువల్ల ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహం కాస్త ఒడిదుడుకులకు గురైంది. 1992 తర్వాత నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహాన్ని క్రమక్రమంగా పలుచబార్చడం మొదలైంది. ఈ మొత్తం క్రమంలో ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహం మీద విమర్శలు చాలా ఉన్నాయి, అది చేసిన పొరపాట్లు ఉన్నాయి. కానీ తప్పనిసరిగా దేశాభివృద్ధికి, దేశ ప్రజల అవసరాలకు తగినట్టుగా వనరులను ఎట్లా వినియోగించుకోవాలనే చర్చకు ప్రణాళికా సంఘం వేదిక కల్పించింది. ఈ ప్రణాళికా సంఘానికి అదనంగా తోడ్పాటుగా నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. అందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండేవారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల అభివృద్ధిని కూడా భాగం చేసి ఎటువంటి వ్యూహం అనుసరించాలి అని చర్చించేవారు. వాటి ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు మాత్రమే కాదు, 5 సంవత్సరాలలో ఏ లక్ష్యాలు సాధించాలి అనే కేటాయింపులు జరిగేవి. వాటి ఆధారంగానే వార్షిక బడ్జెట్లు తయారయ్యేవి. కానీ 90ల తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. సరే, ప్రపంచీకరణ విధానాల వల్ల ప్రణాళికా సంఘానికి, ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహానికి లోటు జరిగినప్పటికీ 11వ పంచవర్ష ప్రణాళిక వరకు కూడా, నిజానికి 11వ పంచవర్ష ప్రణాళిక దేశంలో వామపక్ష తీవ్రవాదం, విప్లవోద్యమం విస్తరించడానికి కారణాలు ఏమిటి, ఏ అభివృద్ధి రాహిత్యం వల్ల, ఏ అభివృద్ధి లోపాల వల్ల ఇది జరుగుతున్నది అని శంకరన్ గారు, బాలగోపాల్ గారు కూడా సభ్యులుగా ఒక ప్లానింగ్ కమిషన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ నివేదిక అత్యద్భుతమైన నివేదిక. కానీ ఇంతవరకు చెప్పిన చరిత్ర ప్రకారమే ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యూహం అంటే అది ఒక సోషలిజం చిహ్నం, అది ఒక సోషలిజం కొనసాగింపు. రాజ్యాంగ ప్రవేశికలో సోషలిజం అని ఎట్లా ఉన్నదో ప్రణాళికా సంఘం ఉండడం కూడా సోషలిజం అని ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తుంది. అందువల్లనే 2014 మేలో అధికారంలోకి రాగానే నరేంద్ర మోడీ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తాను అని జూన్లో ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. ఎంత వేగంగా పనులు జరిగిపోయాయంటే ఆగస్టు 15 అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నాను అని ప్రకటించాడు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం అంటే దేశంలో ఏ వనరులను ఏ ప్రజల అవసరాల కోసం వాడాలి అనే ఒక
ప్లాన్ లేకపోవడం, ఒక ప్రణాళిక లేకపోవడం, ఒక వ్యూహం లేకపోవడం, ఒక దూరదృష్టి లేకపోవడం. ఈ దూరదృష్టి లేకపోవడానికి పెట్టుబడిదారీ విధానం ఏం చెప్తుందంటే మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయి. వనరులు ఎక్కడికి పోవాలి మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయి. ప్రజల అవసరాలు ఏమిటో మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయి. ప్రజల ఏ అవసరాలను తీర్చడం ముఖ్యమో మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయి. మొత్తాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించాలి అని పెట్టుబడిదారీ విధానం చెప్తుంది. ఆర్ఎస్ఎస్ పైకి ఎన్ని హిందుత్వ భూస్వామిక విధానాలు చెప్పినా పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులకు లొంగి ఉన్నది కాబట్టి దీన్ని అనుసరిస్తూ వచ్చింది. అందుకే ఆగస్టు 15న ఎర్రకోట మీద ప్రసంగంలో 2014 ఆగస్టు 15న నరేంద్ర మోడీ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నాం అని ప్రకటించాడు. ఆ తర్వాత 2-3 రోజులకు పార్లమెంట్ సమావేశంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 65 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రణాళికా సంఘం ఇవాళ అనవసరమైపోయింది. కేవలం కమాండ్ ఎకానమీలో అంటే పైనుంచి సోషలిస్ట్ ప్రణాళికా పద్ధతి ప్రకారం జరిగే ఆర్థిక వ్యవస్థలో మాత్రమే దానికి ఔచిత్యం ఉంది. ఇప్పుడు ప్రజలందరూ స్వేచ్ఛా వాణిజ్య రంగంలోకి వచ్చినప్పుడు ప్రణాళికా సంఘానికి అవసరం లేదు అని పార్లమెంట్లో ప్రకటించాడు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్, NITI, నీతి అనే హిందీ మాట కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశాన్ని పరివర్తనం చెందించడానికి ఒక జాతీయ సంస్థ ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. ఈ జాతీయ సంస్థ నీతి ఆయోగ్ 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నది. దీనికి ప్రణాళికా సంఘానికి ఉన్న విధుల లాంటివి లేవు. ఇది ప్రణాళికా సంఘం లాగానే ప్రధానమంత్రి కిందనే పనిచేస్తుంది. ఒక వైస్ చైర్మన్ ఉంటారు. స్ట్రక్చర్ మారలేదు, కానీ పూర్తిగా ఇది సమాఖ్య స్వభావానికి విరుద్ధంగా, అంతకుముందు ప్రణాళికా సంఘం ఎట్లా రాష్ట్రాల నుంచి సలహాలు సూచనలు స్వీకరించి రాష్ట్రాల కోరికలకు మేరకు కేటాయింపులు చేసేదో నీతి ఆయోగ్ అటువంటి పనులు చేయడం లేదు. కానీ నీతి ఆయోగ్ రావడం ఆకర్షణీయమైన మాటలు చెప్పుకున్నది. కాంపిటీటివ్ ఫెడరలిజం అనే మాట చెప్పింది. అంటే సమాఖ్య స్వభావంలో రాష్ట్రాల మధ్య పోటీని పెంచుతాము, కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచుతాము అని చెప్పుకున్నది. కానీ వాస్తవంగా కాంపిటీషను కోఆపరేషను లేవు సరిగదా, ఫెడరలిజం కూడా లేదు. కనుక తాను చెప్పిన మౌలిక ఆదర్శాలకు వ్యతిరేకంగా గత 8 సంవత్సరాలుగా 2015లో నీతి ఆయోగ్ ఏర్పడింది. 7 సంవత్సరాలుగా నీతి ఆయోగ్ రాష్ట్రాల మీద, అందులోనూ ప్రణాళికా సంఘం మొదటి 30 సంవత్సరాలు 50 నుంచి 77 వరకు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండేవి, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. ఎప్పుడూ రాష్ట్రాలకు కేంద్రాలకు ఘర్షణ రాలేదు. 77 తర్వాత మొదటిసారి 67 నుంచే కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడం ప్రారంభమైన తర్వాత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ భిన్నమైన పార్టీలు ఉన్నప్పుడు మాకు ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇస్తున్నారు, మా అవసరాలను సరిగ్గా చూడడం లేదు అని రాష్ట్రాలు వాదించడం, కేంద్రం మీకు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇచ్చామని వాదించడం ఒక చర్చ జరుగుతూ వస్తున్నది. ప్రణాళికా సంఘంలోనే ఆ చర్చ జరుగుతూ ఉండగా ఇవాళ ప్రణాళికా సంఘం కూడా లేకుండా చర్చకే అవకాశం లేని స్థితి. అందువల్లనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీ సంస్థ, జాతీయ సంస్థ, కేంద్ర సంస్థ సమాఖ్య స్వభావాన్ని పాటించడం లేదు కనుక, మాకు న్యాయంగా అందవలసిన నిధులు ఇవ్వడం లేదు కనుక నేను మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను అన్నాడు. ఈ బహిష్కరణకు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఇందువల్ల మారుతుందా? నిజానికి ఈ సమావేశానికి చంద్రశేఖరరావు బహిష్కరణ పిలుపు ఇచ్చాడు, కానీ మిగిలిన బీజేపీయేతర ముఖ్యమంత్రులు చాలామంది పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కు చెందిన పినరాయి విజయన్ పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మమతా బెనర్జీ పాల్గొన్నారు. అంటే ఒక రకంగా కేవలం స్టాలిన్ వెళ్ళినట్లేరు, స్టాలిన్ తరఫున ఎవరినో పంపించినట్టున్నారు. మొత్తంగా బీజేపీయేతర ప్రతిపక్షాల కూటమి నీతి ఆయోగ్కు వ్యతిరేకంగా ఏర్పాటు కాగలిగితే మళ్ళీ ఒకసారి ప్రణాళికా సంఘంలాగా రాష్ట్రాలకు అందవలసిన నిధులు అందడం, కేంద్రం పెద్దన్నలాగా పెత్తనం చేయకుండా ఉండడం. నిజానికి దేశంలో అనేక చోట్ల అనేక వనరులు ఉన్నాయి.
ఒక రాష్ట్రంలో ఉన్న వనరులు ఆ రాష్ట్ర ప్రజల సంపద అని భావించే ఒక వాతావరణం కూడా ఉన్నది. కేంద్రం నానాటికి తన పెద్దన్న వైఖరి ప్రదర్శిస్తూ ఆయా రాష్ట్రాల వనరులను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు, ఉదాహరణకు మధ్య భారతంలోని అనేక రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. వీటి మీద ఆ రాష్ట్ర ప్రభుత్వాల కన్నా ఎక్కువ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నది. అందుకు సహకరిస్తున్నది నీతి ఆయోగ్ నిర్ణయిస్తూ ఉన్నది. ఆ నిర్ణయం ప్రజల అవసరాల ప్రణాళిక కాదు, అదానీ అంబానీల అనుకూల ప్రణాళిక. అందువల్ల నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘం ఎన్ని లోపాలతోనైనా రాష్ట్రాల ప్రజల ఉమ్మడి సంస్థగా ఉండింది. నీతి ఆయోగ్ కార్పొరేట్ శక్తుల సంస్థగా మారింది. ఈ నీతి ఆయోగ్కు వ్యతిరేకంగా ఎక్కడ ఒక గొంతు వచ్చినా తప్పనిసరిగా ఆహ్వానించవలసిందే. అయితే ఆ గొంతు కూడా స్వప్రయోజనాల కోసం చేస్తున్నదా? తాను చెప్తున్న ప్రజాస్వామికీకరణ, వికేంద్రీకరణ తానైనా అనుసరిస్తున్నదా? ప్రశ్నలు ఉండనే ఉన్నాయి.